జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రస్తుతం బీహార్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతాయి. ఒక పక్కన బీజేపీ కూటమి, మరో పక్కన ఇండి కూటములు బలంగా ప్రచారాన్ని అయితే నిర్వహిస్తున్నాయి. ఈసారి పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉండదని చెప్పేసి బయటంతా కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ఈసారి బీహార్లో పోటీ ఏకపక్షంగానే ఉండదని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సర్వేలను బట్టి తెలుస్తుంది. ఈ బీహార్ ఎన్నికలు మొత్తంగా 2 విడతలుగా జరగనున్నాయి. అవి 6వ తేదీన వచ్చేసి మొదటి విడత, 11వ తేదీన వచ్చేసి రెండో విడత ఈ ఎన్నికలు అయితే జరుగుతాయి. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చేసి 14వ తేదీన వస్తుందన్నమాట రిజల్ట్స్. అంటే 14వ తేదీన ఎవరి జాతకాలు ఏంటో బయటపడిపోనున్నాయి. అయితే మనం ముందుగా ఈ మొదటి విడత ఎన్నికల గురించి మాట్లాడుకుందాం. ఈ మొదటి విడత ఎన్నికలు 6వ తేదీన జరగనున్నాయని చెప్పి చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడు రేపే ఈ మొదటి విడత ఎన్నికల్లో మొత్తం 121 అసెంబ్లీ స్థానాల్లో ఈ ఎన్నికలు అయితే జరగనున్నాయి. మొత్తంగా 18 జిల్లాలలో ఈ 121 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయన్నమాట. ఆ జిల్లాలు వరుసగా పాట్నా, భోజ్పూరు, బక్సరు, గోపాల్గంజు, సివాను, సరను, ముజఫర్పూరు, వైశాలి, దర్భంగా, సమస్తిపూరు, మధేపుర, సహర్సా, అలాగే ఖగారియా, బెగుసరాయి, ముంగేరు, లఖీసరాయి, షేక్పుర, నాలందా ఉన్నాయన్నమాట. ఈ 18 జిల్లాలో ఉండేటటువంటి ప్రాంతాలను మిథిలాంచల్, కోసి, ముంగేర్ అని చెప్పి పిలుస్తారు. ఈ 3 ప్రాంతాలకు ఒక విశిష్టత అయితే ఉండదన్నమాట. అదే సాంస్కృతిక పునరుజ్జీవం. అర్థమవుతుందా? మొఘల్ పాలకులు, ఆ తర్వాత బ్రిటిష్ పాలకులు వెళ్ళిపోయిన తర్వాత ఈ బీహార్లో ఈ మిథిలాంచల్, కోసి, ముంగేర్ ప్రాంతాలలోనే మన హిందూ సాంస్కృతిక పునర్జీవనం అయితే జరిగింది. అందుకే ఈ ప్రాంతాలన్నీ కూడా మన హిందువులకు అత్యంత ముఖ్యమైనవి అన్నమాట. ఇక ఈ 3 ప్రాంతాలలో మన భారతీయ జనతా పార్టీ బలంగా ఉండాలి. మహిళా ఓటు బ్యాంకు సానుకూలత, అలాగే ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన ద్వారా మహిళల సొంత వ్యాపారాలకు 10,000 రూపాయలు సాయం చేస్తామనేటటువంటి హామీ అధికార ఎన్డీఏ కూటమికి కలిసి వస్తుంది. కేంద్ర మంత్రి అయినటువంటి చిరాగ్ పాస్వాన్ కు చెందినటువంటి ఎల్జేపీ, అలాగే ఉపేంద్ర కుష్వాహాకు చెందినటువంటి ఆర్ఎల్ఎం పార్టీల చేరికతో ఈ ఎన్డీఏ కూటమి ఈసారి మరింత బలంగా కనిపిస్తుందని చెప్పేసి పరిశీలకులు అయితే చెబుతున్నారు. ఈ చిరాగ్ పాస్వాను, ఆయనతో పాటు కుష్వాహాలకు చెందినటువంటి సామాజిక వర్గాలు ఎన్డీఏకు చేరువైనాయన్నమాట. అంతేకాకుండా ఈబీసీలు, దళితులు ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారు. ఇకపోతే కీలకమైనటువంటి దర్భంగా, సమస్తిపూర్ జిల్లాల్లో 20 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 16 అసెంబ్లీ స్థానాలలో ఇప్పటికే బీజేపీ కూటమి అయినటువంటి ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయంగా కనపడుతుంది. ఇక మిగిలిన 4 స్థానాలైనటువంటి జాలే, ఆలీనగర్, దర్భంగా, అర్బన్, బహదూర్పురా నియోజకవర్గాల్లోనే పోటీ అయితే ఉండదన్నమాట. ఈ 4 స్థానాల్లోనే గట్టి పోటీ ఉండాలి. సహర్సా, మధేపురా జిల్లాలో కోసి ప్రాంతంలో ఉన్నాయి. ఈ 2 జిల్లాల్లో చెరో 4 అసెంబ్లీ సీట్లు ఉన్నాయన్నమాట. మొత్తం 8 సీట్లుగాను 6 సీట్లలో బీజేపీ కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మిగిలిన 2 స్థానాల్లోనే గట్టి పోటీ అనేది కనపడుతుంది. ఇకపోతే బీహార్ సీఎం అయినటువంటి నితీష్ కుమార్ సొంత జిల్లా అయిన నలందాలో మొత్తం 7 స్థానాలుంటే వాటిలో 7 స్థానాలను కూడా బీజేపీ కూటమి గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. అంటే మొత్తం మీద ఈ 121 స్థానాల్లో బీజేపీ కూటమి 80 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉండదని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీ గారు సుడిగాలి పర్యటనలు అయితే చేస్తారు. మొత్తంగా 12 మెగా ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఇది ఇలా ఉంటే మరో పక్కన ఇండి కూటమి స్టార్ క్యాంపెయినర్ అయినటువంటి 56 ఏళ్ల యువనేత ఫిరోజ్ జహంగీర్ గాంధీ మనవడైనటువంటి రాహుల్ గాంధీ మాత్రం ఇక్కడ కామెడీలు చేస్తా కూర్చోన్నాడు. మేము గనక అధికారంలోకి వస్తే చిన్న వ్యాపారాలను బలోపేతం చేస్తామని, కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ఈ రాహుల్ గాంధీ హామీలు ఇచ్చేస్తున్నాడు. ఏది మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో కుటుంబానికి రూపాయలు ఇస్తామని చెప్పినాడు కదా, అచ్చం అలాగానే సమాజంలో అన్ని వర్గాలకు ఉపయోగకరంగా ఉండేటటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నాడు. ఎవరో ఈ రాహుల్ బాబా. ఇకపోతే నిరుద్యోగం వంటి సమస్యలను ఎత్తి చూపకుండా రీల్స్ చూస్తూ ఉండేటట్టు ప్రధాని మోడీ యువతనంతా కూడా ప్రోత్సహిస్తున్నాడని చెప్పేసి ఈ రాహుల్ గాంధీ విమర్శిస్తా పోతాడు. అవునా? అట్ట జరుగుతుంది ఆ దేశంలో.
మాకందరికి తెలియకపోయినా నీకు ఒక్కడికే తెలిసిందా? అందులో ఈయన మేధావి కదా, ఈయనకు అర్థం అవుతుంది బాగా దేశంలో ఏం జరుగుతుంది అనేది. అందుకనే ఈ దేశాన్ని వదిలిపెట్టి చెప్పా పెట్టకుండా పోయి విదేశాలకు వేసి వస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అంతేకాకుండా ఈ రాహుల్ బాబా మాట్లాడడం, ప్రధాని మోడీ తనది 56 ఇంచుల ఛాతీ అని చెప్పుకుంటాడు. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ మోడీకి ఫోన్ చేశాడు. దీంతో మోడీ భయపడిపోయినాడని చెప్పి మాట్లాడినాడు. ఈయన గోడసాట్ నుండి చూశాడు, గోడసాట్ నుండి తొంగి చూశాడు. ఏది మోడీ వణుకుతా ఉంటే ఈయన గోడసాట్ నుండి చూశాడు. ఏం చెప్పాలా, ఏం మాట్లాడాలి ఆ స్వామి వీళ్ళను అంటే చెప్పేది అబద్ధం అని చెప్పి తెలుసు. అది కూడా ఎంత బాగా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారంటే జనాలను నమ్మించడం కోసం అంత కాన్ఫిడెంట్గా చెప్తారు. ఏమనాలా, ఆపరేషన్ సింధూర్ని నిలిపేయాలని చెప్పేసి ట్రంప్ చెప్పినాడు. ఎవరికి? మోడీ గారికి. 2 రోజుల్లోనే నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ని నిలిపేశాడు. నేను ఈ మాట అంతా కూడా ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇది నిజమనే మాట్లాడినాడు. మరి పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఎందుకు భంగపడుకున్నారు? కాళ్ళ వేళ ఎందుకు పడినారు? ఎందుకు కాళ్ళు పట్టుకున్నారు వచ్చి? దాని గురించి కూడా చెప్పు అంటే ఈయన ఈ దేశంలో ప్రతిపక్ష నేతగా ఉంటా పాకిస్తాన్ కొంత పడుతున్నాడు. అర్థమవుతుందా? పాకిస్తాన్ ఫేవర్గా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు మన కాళ్ళబేరానికి రాలా. ఏదో ఆయన ఎవరో ట్రంప్ చెప్పినాడని చెప్పేసి మోడీ గారు దీన్ని ఆపినాడన్నట్టు చెప్తున్నాడు. చూడండి ఎట్లున్నాదో. నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ఒకరికి మాత్రమే భయపడ్డు. మోడీ రిమోట్ కంట్రోల్ అదానీ అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తల చేతుల్లో ఉండదని మాట్లాడతాడు. అంటే ఆయన భయపడేది ఒకరికే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మోడీ భయపడతాడు. అరే నాకు కొన్ని బాగుండదు కానీ కొన్ని మాట్లాడితే నరేంద్ర మోడీ భయపడుతున్నాడు అని అంటే ఆ విధంగా ఎవడన్నా ఆలోచన చేశాడంటే వాడు ఖచ్చితంగా బానిసకొక్కే, వాడు ఖచ్చితంగా ఈ దేశానికి పట్టినటువంటి చీడపురిగే. అవునా కదా? మీరు ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా ప్రధాని మోడీ పైన ఈ రాహుల్ గాంధీ ఇష్టం వచ్చేట్టు కారు కూతులని వస్తా పోతున్నాడు. అంతేకాకుండా కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఎక్కడ చెరువులు కనపడితే అక్కడ చేపలు పడతాడు పోయి, ఏది చెరువులు వద్దుకి. చూడండి, చూసారా మీరు ఆ వీడియో? అదేదో కామెడీగా చెప్పడంలే, కావాలంటే ఈ వీడియోలు మీకు సోషల్ మీడియాలో కనపడితే ఒకసారి చూడండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు చక్కర్లు కొడతాయి. ఈయనే కదా మొన్న ఓట్ల కోసం మోడీ ఏమంటే డ్యాన్స్ అయినా వేస్తాడని చెప్పి మాట్లాడింది. ఈయన గారు పోయి చేపలే పడతాడు ఏకంగా చెరువులు వద్దుకే. కొంచెమన్నా ఉండక్కర్లే, ఎట్లా మాట్లాడతారు ఈ విధంగానా? కాదు, మీరు పతితులైనట్టు మీరు ఇంకొకరి గురించి మాట్లాడతారా? అసలు మనకు మన కుటుంబానికి డ్యాన్స్కు మనకు అసలు సంబంధమే లేదు. మనం డ్యాన్సుల గురించి మనమే మాట్లాడి కూడా ఎట్లా చూడండి. మొత్తం ఏదైతే ఈ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి కామెడీ ప్రచారంతో కాంగ్రెస్ పార్టీకి వచ్చేటటువంటి ఆ 4 సీట్లు కూడా రాకుండా పోయేటట్టు ఉండదన్నమాట. అది విషయం. తప్పులేదులే, ఎందుకంటే మనం ఊరికే ఏదో మాట్లాడుతున్నాం కానీ భారతీయ జనతా పార్టీకి స్టార్ క్యాంపెయినర్ ఏనే కదా, రాహుల్ బాబానే కదా. మరి భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలంటే ఎన్ని మాట్లాడద్దా? అది ఆ మాత్రం ఆయన తెలియకనా? ఆయన మేధావి ఆయన కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అది విషయం. బీహార్ ప్రజలు ఏ మాత్రం పొరపాటు చేసినా ఇంకాడికి అయిపోయినట్టే. ఏదైనా కూడా వాళ్ళ చేతల్లోనే ఉండాలి. చూద్దాం ఇంకేం జరుగుతుందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.